కామెంట్ చేయడం చూసాం. సో ప్రెసెంట్ కవిత ఆస్క్ కవిత హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ కవిత ఎలా సాగింది, అటు సోషల్ మీడియా నెటిజన్స్ రియాక్షన్ ఏంటి, దీనికి జాగృతి అనుకున్న స్థాయిలో రీచ్ కాగలిగిందా ఈ యొక్క 1 అవర్ 1.5 అవర్ టైంలో? కవిత అనేటువంటిది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఎక్స్ లో అసలు సంతోషంగానే ఉన్నారు. కాంగ్రెస్ పాలన పైన తీవ్ర అసంతృప్తి ఉంది అనేటువంటి ఆమె అనుసరించే ప్రయత్నం చేశారు. తర్వాత మేజర్ ఏంటంటే 2029 సంవత్సరంలో పోటీ చేయనున్నట్టు, పార్టీ పెట్టనున్నట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆస్క్ కవిత హ్యాష్‌ట్యాగ్ గతంలో చూసాం. ఇదే ట్విట్టర్ లో కేటీఆర్ ఇదే రకంగా ఒక ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు సేమ్ అదే పంతాన్ని కవిత ఎంచుకున్నట్టుగా కనిపించింది. ఆమె చెప్పాలనుకున్నటువంటి అంశాలను ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పే ప్రయత్నం చేసింది. కీలకంగా సామాజిక తెలంగాణ అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు కవిత. అసలు యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ తోటే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు కీలకమైనటువంటి నాణ్యమైనటువంటి ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ తో నెక్స్ట్ ఎలక్షన్ లోకి వెళ్ళనున్నట్టుగా ఆమె ఈరోజు అనుసరించినటువంటి మాటలను బట్టి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో చూసాం ఇదే స్టేట్మెంట్, నాణ్యమైన విద్య, తర్వాత నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటిది బీజేపీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ చేశారు. అదే లైన్ తో ఇప్పుడు కవిత ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. తర్వాత కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక వసతులు లేవంటూ కూడా స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కవిత 2029లో పోటీ చేయనున్నట్టు చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. మనం గతం నుంచి చెప్తా ఉన్నాం, కవిత పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం జాగృతి జనం బాట పేరిట జనాలకు వెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉన్నారు. త్వరలోనే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో దాదాపు మార్చ్ లేదంటే ఏప్రిల్ మధ్యలో ఆమె పార్టీ ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అడుగులు పడతా ఉన్నాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటికే కమిటీలు సిద్ధమవుతా ఉన్నారు. నెక్స్ట్ గ్రామ మండల స్థాయిలో కమిటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ, తర్వాత సింగరేణి, ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు, నాయకులను నియమింపజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి, ఉద్యోగ, రాజకీయాల్లో వారికి ప్రాతినిధ్యం లభించాలి అనేటువంటి ఒక అంశాన్ని గ్రౌండ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ కవిత పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉంది. సో చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు, బట్ సెలెక్టివ్ ఆన్సర్స్నే నేను చెప్తున్నానని చెప్పి చాలా చివరిగా తను 1 అవర్ అవుతోంది, నేను కొంత టైపింగ్లో కూడా చాలా స్లోగా ఉన్నాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగానని చెప్పి తను రిప్లై కూడా ఇచ్చారు. బట్ తను ఏ ఆన్సర్స్ని అయితే ఇస్తుంది అని చెప్పి చాలామంది నెటిజన్స్ కానివ్వండి, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానివ్వండి ఎక్స్పెక్ట్ చేశారో వాటికి మాత్రం సమాధానం దొరకలేదు. అటు ఫాదర్కి మీకు ఎలా డీవియేట్ అయిందంటే, మీ తండ్రికి మీకు ఎలా డీవియేషన్స్ వచ్చాయి, ఎలా డిఫరెన్షియేట్ అయింది, అన్నకి మీకు ఎలా డిఫరెన్షియేట్ అయింది, అసలు హరీష్ రావు గురించి ఇన్నేళ్ళుగా మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడారు, ఇలా చాలా క్వశ్చన్సే వచ్చాయి. చాలామంది క్వశ్చన్స్ చేశారు. ఆ క్వశ్చన్స్ చేసిన విషయాన్ని కూడా తనని మెన్షన్ చేస్తూ చాలామంది ట్వీట్స్ చేశారు. కానీ సెలెక్టివ్గా ఆన్సర్స్ వచ్చాయి. సో తను చెప్తున్న దాంట్లో 2029 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తానని, ఆ తర్వాత తను పార్టీ కూడా పెడుతున్నానంటుగా పార్టీ పేరు సజెస్ట్ చేయమని ఒక నెటిజన్స్కి తను ఇచ్చిన రిప్లై కొంత అందరినీ కూడా పార్టీ గురించి తను క్లియర్గా ఉన్నారు, పార్టీ పెడుతున్నారు, పార్టీ పేరు కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఒక మాటగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తానని, తర్వాత ఇంకా ఇటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రైతులని కలుస్తానని ఇలాంటి విషయాలు చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒక గంటన్నర సేపు పాటుగా ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ కవిత ఆస్క్ కవిత అనేది ట్రెండ్ అయింది. బట్ ఆన్సర్స్తో చాలామంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. కొంత క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా సెలెక్టివ్గానే తను రిప్లై ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. సో మీరు నిజంగానే కవితను డైరెక్ట్గా ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ కన్వే. సో నేను డెఫినెట్గా ఆ వార్తని, మీరు చేసిన కామెంట్ని నేను నిజంగానే కనుక ఈ విషయాన్ని కవిత గారు తను చూస్తే డెఫినెట్గా రిప్లై ఇద్దరు ఆశిద్దాం. సో ఏఎన్ఆర్ క్రియేషన్ యూనిఫామ్స్ అంట లిక్కర్ పార్టీ పెట్టమని ఒక కామెంట్ వచ్చింది. సో తను వ్యక్తిగతంగా మాట్లాడుకొచ్చారా లేకుంటే పొలిటికల్ ఎజెండాతో మాట్లాడుకొచ్చారో తెలియదు, బట్ ఒక కామెంట్ వచ్చింది. సో దానికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా నేను కూడా 2 క్వశ్చన్స్ అడిగాను. సో మీరెవరైనా కనుక జాగృతి నాయకులున్నా, జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నా, లేదా డైరెక్ట్గా కవిత గారే ఈ వీడియోని చూసినా కూడా
నెక్స్ట్ సారి కనుక మీ పార్టీ ఇంకా పెట్టలేదు, మీ పార్టీ ఇంకా వస్తుందో లేదో తెలియదు కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాటుగా మీరు ఆ పార్టీలో పనిచేశారు, పార్టీలో ఎంపీగా ఎమ్మెల్సీగా కొనసాగారు కాబట్టి మా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ సారి కనుక రూలింగ్లోకి బీఆర్ఎస్ పార్టీ వస్తే, ఎందుకంటే హరీష్ రావు వచ్చినా ముఖ్యమంత్రి నినాదాలు వినబడుతున్నాయి, గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉండగా ముఖ్యమంత్రి నినాదాలు వినబడ్డాయి, అటు కేటీఆర్ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి నినాదాలు వినబడుతున్నాయి కాబట్టి 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ రూలింగ్లోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ ముగ్గురికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి నినాదాలు వినిపించేది ముగ్గురు దగ్గర. సో కవిత గారు కనుక ఈ వీడియో చూస్తే డెఫినెట్గా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరు కొనసాగుతారు? సెకండ్ క్వశ్చన్. సో గత 10 ఏళ్ల పాటుగా మీరు అధికారంలో ఉన్నారు, వ్యవసాయ రంగాన్ని, ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ని అండ్ అటు విద్యా రంగాన్ని చాలా పెద్ద ఎత్తున రెవల్యూషనరీ డెవలప్మెంట్ చేశామని చెప్పేటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాబట్టి ఈ 10 ఏళ్లలో మీలో ఎవరైనా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించారా? లేదా మీరెవరైనా లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ వైద్యాన్ని అందుకున్నారా? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు మళ్ళీ ఆస్క్ కవిత పెట్టకపోయినా ఈ సమాధానాలు మీ నుంచి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. సో పబ్లిక్లో మీరెవరైనా కనుక డైరెక్ట్గా మీరు కామెంట్ చేసినా కవిత సమాధానం ఇవ్వట్లేదు అనుకుంటే కనుక మీ అభిప్రాయం ఏంటి, మీరేం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు కవిత అనేది కామెంట్ చేయండి.